గుడ్ మార్నింగ్ ఆల్. వేదికను అలంకరించిన మన కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు గారు, గౌస్ గారు, వారు ఇండియా పబ్లికేషన్స్ వైస్ చైర్మన్, అండ్ ఇచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ, నా లవ్లీ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈనాటి ఇంజనీటీ ఫెయిర్, క్రియేటివ్ ఇంజనీటీ ఫెయిర్కి స్వాగతం, సుస్వాగతం. యాక్చువల్గా 2 అకాడమిక్ ఇయర్స్ పాండమిక్ సిచ్యువేషన్లో స్టూడెంట్స్ చాలా లాస్ అయ్యారు. నా దృష్టిలో అయితే అందరికంటే ఎక్కువగా నష్టపోయింది పిల్లలే. అకాడమిక్గా చాలా బ్యాక్ అయ్యారు, చాలా నష్టపోయారు. దాన్ని కవర్ చేయడానికి మా శాయశక్తిలో ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో భాగంగా విత్ పేరెంట్స్ సపోర్ట్ మా టీచర్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళని ఒక రేంజ్కి తీసుకురావడం జరిగింది. అది పేరెంట్కి క్లారిటీ ఉండడం కోసం వాట్ ఈజ్ క్రియేటివ్ స్టూడెంట్ అనేది మీకు క్లారిటీ కోసం వాళ్ళతో ఈ రోజున ఈ ఎగ్జిబిట్స్ అనేది చేస్తున్నాము. పర్టికులర్గా ఫస్ట్ వన్ పెట్ షో, క్రియేటివ్ పెట్ షో. జనరల్గా ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, పిల్లలందరూ కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి భోజనం చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా ఫోన్ ఉంటేనే చేస్తున్నారు. ఈవెన్ నా దగ్గరికి అడ్మిషన్కి వచ్చేటప్పుడు కూడా ఎల్కేజీ స్టూడెంట్ కూడా ఫోన్ ఆపరేట్ చేస్తూనే ఏదైనా చెప్తే వింటున్నాడు, వినట్లేదు, 2 జరుగుతున్నాయి. సో అంటే అంత ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. నాట్ ఓన్లీ ఎల్కేజీ స్టూడెంట్, ఎవ్రీ స్టూడెంట్ అనమాట. సో ఫస్ట్ దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. యాక్చువల్గా సెల్ ఫోన్ యూసేజ్ అనేది ప్లస్ పాయింట్స్ ఉంటాయి, మైనస్ పాయింట్స్ ఉంటాయి. కానీ మైనస్ అనే ఇంపాక్ట్ చాలా ఉంటుంది వాళ్ళ మీద. టైం వేస్ట్ అవుతుంది, మైండ్ డైవర్ట్ అవుతుంది, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఎవ్రీథింగ్, సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని పెట్స్ ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి హ్యుమానిటీ పెరుగుతుంది, నెక్స్ట్ షేరింగ్ వస్తుంది, వాటితో ఎంజాయ్ చేస్తారు. ఇన్ప్రాక్టికల్గా నేను చూశాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా అవైలబుల్ ఒక పెట్ని మేము పెంచుతున్నాము. దాన్ని కూడా వాళ్ళ షోలో ఉంచాం. సో ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మాత్రమే పెట్ షో పెట్టడం జరిగింది. చాలామంది అడిగారు పెట్ షో ఏంటి, స్కూల్లో ఏంటి అని చెప్పారు. ఇది రీజన్. సో మంచి జరిగితే అంతకంటే కావాల్సింది ఏం లేదు. దీనివల్ల చెడైతే ఏం జరగదని చాలా ప్రికాషన్స్ తీసుకొని ఈవెన్ వెటర్నరీ డాక్టర్ ఎవ్రీథింగ్ రెడీగా ఉంచి కండక్ట్ చేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్స్. టోటల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 88 ప్రాజెక్ట్స్. పిల్లలు చాలా కష్టపడ్డారు. ఈ మధ్యకాలంలో అన్ని జ్వరాలు ఇవన్నీ ఉన్నా కూడా కొంతమంది పిల్లలు రెడీ చేసిన తర్వాత వాళ్ళకి ఏ ఫీవర్ ఏదో అటాక్ కావడం, మళ్ళీ ఇంకొకళ్ళని ప్రిపేర్ చేయటం, అట్లా చాలా ఇబ్బంది పడుతూ మా టీచర్స్ విత్ ఇన్ ద టైం ప్రిపేర్ చేసి ఈ రోజున ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా ఆన్ డయాస్ లైవ్ పెర్ఫార్మెన్సెస్. మెయిన్ అకాడమిక్ సైడ్ మాత్రమే మేము ఈ ప్రజెంటేషన్ అనేది కాన్సన్ట్రేట్ చేశాము. టోటల్గా పిల్లలు ఏ సబ్జెక్ట్లో ఏదైనా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఆ టాపిక్ యాజ్ ఎ టీచర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఐ టీచ్ ఆ కాన్సెప్ట్ మీద చేయడం జరిగింది. అయితే టోటల్గా అకాడమిక్ అంటే కొంచెం బోరిష్గా ఉంటుంది. నియర్లీ 38 ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మధ్య మధ్యలో కొంచెం రిలాక్సేషన్ కోసమని ఒక 6 సాంగ్స్ డ్యాన్సెస్ పెట్టడం జరిగింది అనమాట. సో మిగతాదంతా ఆల్మోస్ట్ అకాడమిక్ సైడ్గా ప్లాన్ చేయడం జరిగింది. కొంచెం ఇన్నోవేటివ్గా టీచర్స్, పిల్లలు, పేరెంట్స్ చాలా కష్టపడ్డారు దీన్ని ప్రజెంట్ చేయడానికి. సో మీరందరూ కూడా కొంచెం పేషెన్స్తోని మన స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసి బ్లెస్ చేస్తే అంతకంటే మించింది లేదు.
దానికోసమే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పాలసీ టోటల్గా సో మెనీ చేంజెస్ చేస్తుంది. ఆల్రెడీ పాలసీ డీటెయిల్స్ ఆర్ అవుట్, బట్ బిల్ పాస్ కాలేదు. అయితే ఆ బిల్లో ఉన్న పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ కొన్ని చేంజెస్ చేసాము. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇంకా కొన్ని చేంజెస్ చేస్తూ ముందే అడాప్ట్ అవుతూ ఎట్టి పరిస్థితిలో పిల్లలు డిస్టర్బ్ కాకుండా చేయాలనేది మా ప్లాన్. దానికి ఆల్రెడీ ప్లానింగ్ ఆ ప్లాన్తోనే ఉన్నాము, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా కొన్ని ఇంప్లిమెంట్ చేసి పర్ఫెక్ట్ చేసి ఎవరికి ఎక్కడ డిస్టర్బ్ కాకుండా అకాడమిక్గా స్ట్రెంగ్తన్ చేయాలనేది మా ఉద్దేశం. దానికి ఆల్రెడీ మీరు ఇస్తున్న కోఆపరేషన్కి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ముందు కూడా మా అందరికీ మా స్టాఫ్కి కానీ స్కూల్కి సపోర్ట్ చేస్తే వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.